సూర్య భగవానుడు సాక్షిగా ఉండగా నువ్వు నా పాణిగ్రహణం చేశావు. చస్తాడా నూతిలోంచి లాగేటప్పుడు చెయ్యట్టు లాగడండి. అందుకని ఆవిడ కుడి చేతిని కుడి చేతితో పట్టుకున్నాడు. అందుకనే నా పాణిగ్రహణం చేశావు. కాబట్టి నీవు రాజువి, నువ్వు పాణిగ్రహణం చేస్తే వివాహం చేసుకున్నట్టు. సూర్యుడు పైన వెలుగుతూ ఉండగా నువ్వు నీ యొక్క దీర్ఘమైనటువంటి కుడి చెయ్యి తాపి నా కుడి చేతిని పట్టుకుని పైకి లాగావు. కాబట్టి పాణిగ్రహణం అయిపోయింది, మన ఇద్దరికీ పెళ్ళైపోయింది. అడిగిపోడండి ఏ ఆసి ఎక్కడి ప్రారంభం. ఆవిడ బ్రాహ్మణ కన్య, నేను రాజునా, నూతిలోంచి లాగితే పెళ్ళైపోయినట్టుంది, పాణిగ్రహణం చేసా ఉంటుంది అని. ఓ మహారాజా, నువ్వు నన్ను పాణిగ్రహణం చేసుకున్నావు, అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకుంటే ఈ 1000 మంది కన్యలతో కలిసి ఈ దాసి శర్మిష్ట మన ఇద్దరికి దాస్యం చేస్తుంది. కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకో అంటే ఆయన హడిలిపోయి అన్నాడు, నువ్వు బ్రాహ్మణ కన్యవి, నేను క్షత్రియుని, పైగా భూమిని పాలించే రాజుని. నేనే ధర్మం తప్పితే నేనే నాకన్నా పైన ఉన్న కుటుంబంలోంచి పిల్లని తెచ్చుకుంటే లోకంలో ధర్మాన్ని ఎలా నిలబెడతాను? కాబట్టి నేను బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు. కాబట్టి ఇది మన ఇద్దరికి కుదరదు, ఇది ధర్మం కాదన్నాడు. అంటే ఇంకొక మాటగా ఏం చెప్పినట్టు, నాకు శర్మిష్టకి కుదురుతుందని చెప్పినట్టు కదండి. దీనికి ఆవిడ మరీ అడిగిపోయింది. శుక్రాచార్యుల వారి సంగతి నీకు తెలుసు కదా, మహానుభావుడు, మా తండ్రి, మృత సంజీవని విద్య ఎరిగినవాడు, ఎప్పుడూ అదే చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు ధర్మం ఎరిగినవాడు, ఆయన చెప్పినది ధర్మం కాకపోదు కదూ. కాబట్టి శుక్రాచార్యుల వారు వచ్చి, ధర్మమయ్యా నువ్వు చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అంటే చేసుకుంటావా? శుక్రాచార్యుల వారు వచ్చి ధర్మమే చేసుకో అంటే చేసుకోకపోతే ఏమవుతుందో తెలియదేంటి ఏ యాతికి. ఆయన వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు శాపం ఇవ్వడానికి, నా కూతురు మనసు భగ్నపడింది. అందుకని ఆయన అడిగిపోయి అన్నాడు, శుక్రాచార్యులు వారు కదా